లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కమల్ హాసన్, రోబో 2.0 తర్వాత శంకర్ కలిసి చేస్తున్న చిత్రం కావడంతో భారతీయుడు 2 పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల కమల్ హాసన్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా సైతం భారీ విజయాన్ని అందుకుంది. కాగా 1996లో వచ్చిన భారతీయుడుకు భారతీయుడు 2 సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా అయితే ఓ పెద్ద సంచలనమే అని చెప్పుకోవాలి. కమల్ పోషించిన సేనాపతి క్యారెక్టర్తో పాటు సినిమా కథ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా సినిమాలోని పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని అనుకున్నారంట. కానీ 2.5 దశాబ్దాల తర్వాత కానీ పట్టాలెక్కలేదు. సెట్స్ పైకి వెళ్ళాక కూడా పలు కారణాలతో చాలా కాలం పాటు షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ షూటింగ్ ప్రారంభమైంది. ఇక షూటింగ్ పూర్తి చేసుకుని తాజాగా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైన్స్ మూవీస్ బ్యానర్లపై శుభకరణ్, ఉదయనిధి స్టాలిన్ నిర్మించారు. ఇందులో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. కాగా లంచాలు తీసుకునే అధికారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తితో రూపొందిన చిత్రమే భారతీయుడు. ఇప్పుడు కూడా అలాంటి కథతోనే భారతీయుడు 2ను కూడా తెరకెక్కించారు. మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే చిత్ర యూనిట్ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ వంటి పలు భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేసాయి. అయితే ఈ మాటకు ఆ మాట చెప్పాలంటే ఎందుకనో కానీ భారతీయుడు 2 పై అంతగా హైప్ కనిపించడం లేదని తెలుస్తోంది. గతంలో శంకర్ సినిమా విడుదలవుతుందంటే చాలు సినీ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. కానీ ప్రస్తుతం అలాంటి సీన్స్ కనిపించడం లేదు. శంకర్ తీసిన గత సినిమాలు ఆశించిన మేర ఆకట్టుకోకపోవడమే దీనికి కారణమని చెప్పుకోవాలి. ముఖ్యంగా భారతీయుడు 2కు ముందస్తు టికెట్స్ బుకింగ్స్ ఆశించిన మేర జరగడం లేదు. బుక్ మై షో, పేటీఎం వంటి సినిమా బుకింగ్స్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూస్తే ఈ విషయం మీకు కూడా అర్థమవుతుంది. దీంతో ఈ అంశం చిత్ర యూనిట్ను కాస్త కలవరపెడుతుందని చెప్పుకోవాలి. ప్రమోషన్స్లో భాగంగా విడుదలైన పాటలు, ట్రైలర్ ఆశించిన మేర ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అనిరుద్ అందించిన సంగీతంలోని ఒక్క పాట కూడా ప్రేక్షకుల మదిలో నిలవలేకపోయింది. ఇక ట్రైలర్ చూడడానికి బాగానే ఉన్నప్పటికీ జనాలకు ఎందుకునో కానీ అంతగా ఎక్కలేదనే చెప్పుకోవాలి. అయితే సినిమా విడుదలై పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే జనాలు థియేటర్లలోకి రావడం పెద్దగా కష్టమేమి కాదని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం. ఇక ఓవరాల్గా ఈ సినిమాను ఎంతకు అమ్మారు, ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంటుందనే వివరాలను ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా తెలుగులో ఏ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందో చూద్దాం. ఈ సినిమా హక్కులకు తెలుగులో మంచి పోటీ ఏర్పడింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఏరియాల్లో కలిపి మంచి ధరలకే అమ్ముడిపోయింది. నైజాంలో 9 కోట్లు, ఆంధ్రాలో 11 కోట్లు, సీడెడ్లో 4 కోట్లతో కలుపుకొని మొత్తంగా తెలుగులో 24 కోట్ల మేర బిజినెస్ను జరుపుకుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్ల షేర్గా నమోదైంది. అంటే ఇంత మొత్తం వస్తేనే ఈ సినిమా తెలుగులో హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంటుంది. తెలుగులోకి వస్తున్న డబ్బింగ్ సినిమాల్లో కొన్నింటికి మాత్రమే మంచి బిజినెస్ జరుగుతుంటుంది. అందులో భారతీయుడు చిత్రానికి 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తద్వారా తెలుగులో కమల్ హాసన్ కెరీర్లోనే టాప్ మూవీగా ఇది రికార్డు సాధించింది. అదే సమయంలో తెలుగులో ఎక్కువ వ్యాపారం చేసిన డబ్బింగ్ చిత్రాల లిస్టులో ఇది 7వ స్థానానికి కూడా చేరుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 చిత్రానికి 74 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. దీంతో ఈ సినిమా 75 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది. నిజానికి శంకర్, కమల్ హాసన్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా హిట్టాక్ వస్తే 75 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం పెద్దగా లెక్క కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే శంకర్ గత చిత్రం రోబో 2.0 700 కోట్లు, కమల్ గత చిత్రం విక్రమ్ 300 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా భారతీయుడు 2 సినిమా మొత్తం బడ్జెట్ 250 కోట్లని సమాచారం. ఇక ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఈ సినిమాకు భారతదేశ వ్యాప్తంగా మొదటి రోజు 8,960 షోలకు గాను ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా 6,77 లక్షల రూపాయలు వచ్చాయని సమాచారం. ఇక ఓవర్సీస్లో ఇప్పటి వరకు 1,03,161 టికెట్లు అమ్ముడుపోయాయట. తద్వారా 1,71,95,875 రూపాయలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 8 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చాయన్నమాట. ఇది భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటి వరకు నమోదైన కలెక్షన్ల వివరాలు. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఈ సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.